న్యూస్ బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా బృందం. హీరో బాలకృష్ణ, హీరోయిన్ శ్రీయ, దర్శకుడు క్రిష్ ఉదయమే ఇంద్రకీలాద్రి చేరుకుని దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, పూజారులు వారికి స్వాగతం పలికారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. హీరోయిన్ శ్రీయ, దర్శకుడు క్రిష్ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. మన సంప్రదాయం ఉట్టిపడేలా మనం జరుపుకునే పండుగ అది. అంటే మన భోగి మంటలు అయితేనేమి, లేకపోతే గుప్పెమ్మల ముగ్గులతో, లేకపోతే తులింతల కేరింతలతో, అలాగే కొత్త బట్టలతో, పండగ పిండి వంటలతో, అలాగే కొత్త ధాన్యపు రాసులతో, కొత్త అల్లులతో అందరూ ఎంతో సంతోషంతో జరుపుకునే పండుగ ఈ యొక్క సంక్రాంతి. అలాగే మా సినిమా కూడా సంక్రాంతికి విడుదల కావడం, ప్రజలు అద్భుతమైన దానికి ప్రశంసల వర్షం కురిపించడం చాలా సంతోషంగా ఉంది. అటువంటి ఒక వీరుడి గాథ సినిమా తీయడం కూడా అది మా పూర్వజులు సుకృతంగా భావించుకుంటున్నాము. అది అందరికీ ఈ యొక్క సంక్రాంతి అన్ని ఎన్నో కాంతులను వెదజల్లాలని, అలాగే అందరికీ భగవంతుడు అమ్మవారు అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, కీర్తి ప్రతిష్టలు, సిరి సంపదలు, ఆయురాగ్యాలు, నవగ్రహాల అనుకూలం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. This is the best Sankranti gift ever, and so this Sankranti I'll not only pray but I'm also celebrating. So it's a good feeling. It's a beautiful feeling. సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి నాకు చాలా 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 ముఖ్యమైనది. ఒక గొప్ప విజయాన్ని, ఇంతవరకు నేను చవి చూడనంటే విజయాన్ని ఈ సంక్రాంతి అందించింది. థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ప్రేక్షకులందరికీ. ఈ సినిమాని చేయడానికి ఒప్పుకున్న బాలయ్య బాబుకి ముందుగా నా ధన్యవాదాలు. ప్రతి తెలుగువాడి కథని, ప్రతి భారతీయుడి కథని చెప్పినప్పుడు ఆదరించిన ప్రతి నెల నలుచెరువులో ఉన్న ప్రతి తెలుగువారికి నా 2 విజయాలు. ఒకటి, నేను పెళ్లి చేసుకున్నాను, ఫస్ట్ టైం మా కొత్తలుడిగా సంక్రాంతికి వెళ్ళబోతున్నాను. అదే టైంలో ఇంత గొప్ప సంక్రాంతి వచ్చింది. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ గో వాచ్ ఇట్. సమయం లేదు మిత్రులారా.